హాయ్ అండి. బ్లౌజ్కి హ్యాండ్స్ వేయమన్నారు. రెడీమేడ్ అండి. కప్స్ ఉన్నాయి కదా, కప్స్ తీసేయమన్నారు. మనము ఇలాంటివి కుట్టడానికి వచ్చినప్పుడు మనం అడగాలండి, కప్స్ అనేవి ఉంచమంటారా తీసేయమంటారా. కొంతమందికి ఇష్టం ఉంటుంది, ఇష్టం ఉండదు. అలాంటి వాళ్ళని అడిగి మనం కప్స్ అనేది తీసేయాలండి. కప్స్ తీసేటప్పుడు ఓడదీసే పిన్ ఉంటుంది కదా, సైడ్ని ఓపెన్ చేసేసేయండి. ఓపెన్ చేసేస్తే లోపలనే కప్స్ అనేవి ఈజీగా మనం తీసేయచ్చండి. కప్స్ దగ్గర రఫ్ లాగా ఉంటుంది. క్లాత్ అనేది పాడవకుండా నిదానంగా తీసుకోండి. సైడ్ని వచ్చేసరికి జిప్ ఇచ్చాడు. మనము హ్యాండ్స్ జాయింట్ వేసేటప్పుడు 2 విధాలుగా వేసుకోవచ్చండి. చంక దగ్గర కొంచెం ఓపెన్ చేసి వేసుకోవచ్చు, లేదంటే జాయింట్ వేసేసాకైనా సైడ్న వేసుకోవచ్చు. నేను చంక దగ్గర కొంచెం ఓపెన్ చేసి కుట్టే విధానం చూపిస్తున్నానండి. ఇటుకోండి, చేతులు వచ్చేసరికి కింద ఫస్ట్ అంచు కుట్టేసుకోండి. ఫస్ట్ కొంచెం మడతేయండి, మళ్ళీ మడతేసేసి అంచు కుట్టేసేసేయండి. ఇలా అంచు కుట్టేసేసాక 2 హ్యాండ్స్ని సెంటర్కి మడతేసేసుకోండి. మడతేసుకొని షోల్డర్ దగ్గర మనము భుజం దగ్గర మధ్యలోకి డాట్ పెట్టుకోండి. డాట్ పెట్టుకున్నాక లో చంక తీసేయండి. ఇప్పుడు మనకి బ్లౌజ్ ఉంటుంది కదా, బ్లౌజ్ని కరెక్ట్గా షోల్డర్ దగ్గర సెంటర్ ఉంటుంది కదా, డాట్ దగ్గర గుర్తుపెట్టుకొని నేను చూపిస్తున్న విధంగా హ్యాండ్ కుట్టేసేయండి. మళ్ళీ పాదం గ్యాప్తో ఇంకో కుట్టు వేసేసేయండి. హ్యాండ్స్ అనేది మనము రెడీమేడ్ బ్లౌజ్కి ఈ విధంగా కుట్టుకోవాలండి. అవతల హ్యాండ్ కూడా అంతే, ఇట్లా రైట్ సైడ్ని పెట్టేసేసి షోల్డర్ దగ్గర నుంచి చూసుకొని ఎక్కడికైతే వచ్చిందో అక్కడికి స్టార్టింగ్ కింద అనేది ఖర్చు అనేది కొంచెం వదులుకొని నిదానంగా జాయింట్ వేసిరండి. మీలో ఎవరైనా కొత్తగా టైలరింగ్ వర్క్ నేర్చుకునే వాళ్ళు నా ఛానల్ని చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. పాదం గ్యాప్తో 2వ కుట్టు వేసేసుకోండి. ఇది అయిపోయాక మనము జాయింట్ వేసేటప్పుడు టేప్తో హ్యాండ్ లూజు అవి చూసుకున్నా పర్వాలేదండి, లేదంటే ఆది ఇచ్చినా పర్వాలేదు. నాకైతే ఆది డ్రెస్ ఇచ్చారు, దాన్ని బట్టి వేసేయమన్నారు. ఇదిగోండి, స్టార్టింగ్లో చూసుకోండి, మధ్యలో చూసుకోండి, మళ్ళీ చంక దగ్గరికి చూసేసుకొని కుట్టు వేసేయండి. వాళ్ళకి నడుము దగ్గర సరిపోయిందంటండి. ఇంకా వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మనం కుట్టు వేసేసేయాలన్నమాట. పాదం గ్యాప్ తేడాతో 2వ కుట్టు వేసుకోండి. అవతల కూడా అంతేనండి. హ్యాండ్ అనేది జాయింట్ వేసేటప్పుడు స్టార్టింగ్లో చూసుకోండి. ఫస్ట్ వచ్చేసరికి రఫ్ లాక్కోండి, కొత్తవి కదా రఫ్ లాక్కోవాలి. మధ్యలోకి చూసుకోండి, మళ్ళీ చంక దగ్గర చూసుకోండి. నడుములో సరిపోయిద్ది అన్నారు కదా, ఆ కుట్టు మీదే మనం కుట్టు వేసేసేయాలండి. ఎగస్ట్రా ఖర్చు ఏదన్నా ఉంటే కటింగ్ చేసేసేయండి. 2వ కుట్టు వేసేసేయండి. ఈ విధంగా బ్లౌజ్ అనేది కప్స్ తీసేసి హ్యాండ్స్ అనేది ఈ విధంగా వేసుకోవాలండి.